హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే పాపకి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. మా పాపకి అక్కడ మా తమ్ముడు డ్రైవింగ్ చేస్తుంది. మా సొంత ఆటో అనమాట, మా తమ్ముడిది ఆటో. ఇక్కడైతే పాప స్కాన్ తీయించమన్నారు. హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చేసాం. ఆల్రెడీ మళ్ళీ స్కానింగ్ సెంటర్కి వచ్చామన్నమాట. అంటే అన్ని వీడియోలు తీయడానికి అవ్వలేదు, పాపని ఎత్తుకోవడానికి, ఆ రిపోర్ట్స్ పట్టుకోవడానికి. ఇంకో బాబు ఉన్నాడు కదా, మా తమ్ముడు బాబు, ఆ బాబుని ఎత్తుకోవడానికి అవ్వలేదు అనమాట. అందుకని చెప్పేసి అదే వీడియోలు తీయలేదు. నెక్స్ట్ మేము స్కాన్ తీయించేసి ఇంక టైం స్కానింగ్ రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది అని చెప్పినప్పటికి భోజనం చేయడానికి అని చెప్పేసి నాకు టైం అయిపోద్ది కదా భోజనం చేయాలని చెప్పేసి నేనైతే ఇడ్లీ తిన్నాను. ఎందుకంటే నేను క్యారేజ్ కూడా తెచ్చుకోలేదు. ఫస్ట్ వీడియోలో చూశారు కదా, క్యారేజ్ అయితే తెచ్చుకున్నాను బాక్స్. కానీ ఈ వీడియోలో తెచ్చుకోలేదు, లేట్ అయిపోతుందని గమ్మున బయలుదేరిపోయాం. అయితే నెక్స్ట్ స్కానింగ్ రిపోర్ట్ తీసుకొని హాస్పిటల్కి అయితే వచ్చామన్నమాట. ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, ముక్కు నుంచి పాలు వచ్చేస్తున్నాయని చెప్పేసి అది ప్రాబ్లం. నెక్స్ట్ అంటే ముక్కు నుంచి నోటి నుంచి కూడా వచ్చేస్తున్నాయి కక్కేసుకునేటప్పుడు. చిన్నపిల్లలు కక్కుంటారు కానీ అలా ముక్కు నుంచి రాకూడదు కదా అని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చాం. ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు టాబ్లెట్స్ టానిక్లు అవన్నీ ఇచ్చారు. అన్నీ ఓడాము, తగ్గలేదన్నమాట. తగ్గకపోతే మళ్ళీ తీసుకురమ్మన్నారని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళాము. మా తమ్ముడు మేమందరం తీసుకొని వెళ్ళామన్నమాట. లిఫ్ట్ ఉంది, ఎందుకంటే సెకండ్ ఫ్లోర్. మేము రిపోర్ట్స్ పట్టుకెళ్ళినప్పటికీ సార్ భోజనానికి వెళ్ళిపోయారంట. ఎమర్జెన్సీ అయితే పైకి తీసుకెళ్తారు, వాళ్ళ రూమ్ దగ్గర తీసుకెళ్తారంట. పైన రూమ్ దగ్గర అనమాట, సార్ రూమ్ దగ్గర తీసుకెళ్లారు ఇద్దరు పేషెంట్లకి, నాకు ఇంకా ఆవిడకి. చూసారు కదా, ఫస్ట్ ఎదరెళ్ళింది కదా ఆవిడ. రిపోర్ట్స్ చూశారు, ఇన్ఫెక్షన్ ఉందమ్మా, చలి వల్ల వచ్చింది అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత ఊపిరితిత్తుల్లో సీమ్ పట్టే అవకాశాలు గట్రా ఉంటాయి, పాలు కక్కుకోవడం వల్ల, ముక్కు నుంచి రావడం వల్ల అన్నారు. దానికోసం బాటిల్స్ గట్ట పెడతామమ్మా, 5 రోజులు ఇండిసిన్లు ఉంటాయి అని చెప్పి ఉదయం సాయంత్రం ఇండిసిన్లు చేయించుకోవాలి అని చెప్పేసి అన్నారు. మార్నింగ్లో అంటే ఇంకా నైట్ అయిపోయింది అనమాట. నైట్ అయిపోతే అక్కడే ఉండిపోయాం. బాటిల్ పెట్టడానికి కిట్లు చూడండి, అస్సలు నరాలు దొరుకుతలేదు. దొరికిన చోట కూడా కదిపేసుకోండి, ఇది అస్సలు ఉంచుకుండేది కాదు.